హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి ట్రిప్ చెప్దాం అనుకుంటున్నాను. నేను అన్ని రీల్స్ చెక్ చేస్తూ ఉంటే చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో ఏ ఫేమస్ రీల్ ఉన్నా సరే ట్రై చేద్దాం మనమని. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, చాలామంది నన్ను అడిగింది కూడా, ఈ మెడపై ఈ మచ్చ ఏంటంటే ఇది ట్యాన్ అని కాదు. బేసిక్గా ఇది ఈ గోల్డ్ చైన్ ఎక్కువ అలానే ఉంటుంది కదా మేడం మీద, అలా ఉండడం వలన ఈ చైన్ ఉండే అంత ఈ సైడ్ అంతా ఇలా నల్లగా అయిపోతుంది. బట్ నేను దీన్ని చూపించుకున్నాను, డబ్బులు కూడా వదిలినాయి. అయినా సరే ఇది పోయింది, మధ్యలో మళ్ళీ ఇలానే వచ్చేసాయి అనమాట. ఇది మరి దాని సోప్స్ అవి వాడిన తర్వాత పోయినాయి, బట్ అది కంటిన్యూ అవ్వడం, బట్ ఇది ఇలానే ఉండడం వల్లనేమో. బట్ ఇలా అంతా నల్లగా వచ్చింది. చాలామంది ఇది అనుకుంటే, చాలామంది రుద్దుకోదా, మెడ రుద్దుకోరా, ఇలానే ఉంటుందా గలీజ్గా అంటే, అది గలీజ్గా ఉండడం కాదు. ఎవరైనా సరే గోల్డ్ చైన్ అయినా ఉండడం వలన, కొంతమంది గోల్డ్ చైన్ అంటారు, నేను అలానే అనుకున్నాను. బట్ నాకు ఒకటి ఏంటంటే, నేను షార్ట్ నల్ల పూసలు ఒకటి వేస్తూ ఉండే కదా, చిన్న బీట్ది. బట్ అది నాకు సెట్ అవ్వలేదు. ఫస్ట్ నాకు మామూలు పిచ్చి ఏమైనా పెట్టినా సరే, రోళ్ళు వల్ల ఏం పెట్టినా సరే, ఇగో చెవంతా పోతుంది, నొప్పి ఉబ్బి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. మెడ మీద కూడా అది పెట్టేసరికల్లా ఇది ఉన్నంతసేపు ఇక ఇలా ఇక్కడ దాకా అలానే ఉండేనమాట మెడంతా. అది నాకు సెట్ అవ్వదని నాకు రీసెంట్ డేస్లో అలా తెలిసి ఉండే. ఎక్కువ నేను ఒక షార్ట్ వేస్తాను, అది షార్ట్ బీట్ ఒకటి వేస్తాను. మనం గోల్డ్ చేపించేంత ఇప్పుడు లేదు మనకి అంత బడ్జెట్. బట్ ఇలా ఉండడం వల్ల అది వాడి వాడి నాకు ఇదంతా అయిపోయింది. రియలైజ్ అయ్యి తర్వాత మానేశాను. చాలా చాలా డేస్ అవుతుంది. లేకపోతే నేను నార్మల్గా వీడియోస్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక బీట్ అనేది వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయి నాకు అప్పుడు అర్థమైంది, మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. బట్ అందరు చెప్పేదే, మనం కొంచెం చేంజ్ చేద్దాం. లేదు, ప్లేట్లు వేసుకున్నాను, ఒక్కొక్కటి తీసి చూపించింది కదా. హాఫ్ లెమన్, టర్మరిక్ అండ్ సోడా, వంట సోడా అనేది. అండ్ మన చిన్నప్పుడు వాడేవాళ్ళం కదా కోల్గేట్ పౌడర్. రీసెంట్గా తెచ్చుకుని నాకు ఈ పేస్ట్లు వాడబుద్ది కావట్లే, బట్ కనపడ్డది, తెచ్చుకున్నాను అనమాట. చాలా డేస్ అయింది కదా, బ్రష్ చేసుకోవడం బాగుంటుంది తెచ్చుకుండే. ఇప్పుడు మనం ఈ 4 పదార్థాలు వాడి మన నెక్ ఏ రేంజ్లో అవుతుంది అనేది చూద్దాం మనం. సో మనం తమ్ములేనికి ఒక పిక్చర్ తీసుకోవాలి కాబట్టి బేసిక్గా సోడా ఉప్పు కాబట్టి సో ఇది తమ్ములేని కోసం. బట్ ట్రై చేద్దామా? సరే, నేను వైపర్ కూడా పెట్టుకుంటాను. అడికెళ్ళి ఇప్పుడు వాష్ చేసుకొని వెళ్తారు లేదు, బట్ స్నానానికి వెళ్తాను అనుకోండి. బట్ పైపైన సో హాఫ్ లెమన్ తీసుకొని చక్కగా పసుపులో డిప్ చేసేసి, తాడు తీయను బేసిక్గా నేను. అండ్ సోడా కనబడుతుంది కదా ఫ్రెండ్, సోడా ఉప్పు. ఇది కూడా ఇలా మనం దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. లెమన్లో వాటర్ మనకు అది సరిపోతుంది, మెడ మొత్తానికి వచ్చేస్తుంది. ఇంకా నేను హాఫ్ లెమన్ తీసేసాను. ఇది రాదేంటి, స్మెల్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు తినేదాన్ని, అది అలవాటు నాకు కొడుకు కూడా వచ్చింది. సో టైం పండేనా ఎన్నరీ చాలా వీడియో. సో మనం రాణి ఇదేం లాగలేదు. సో మనం ట్రై చేద్దాం. అమ్మో, ఇప్పుడు ఏం లేదు కానీ మంట వస్తుందేమో బేసిక్గా. నా చైన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ మనం కొంచెమే రాసుకుందాం, తర్వాత నేను రాసుకుంటాను ఏంటి. ఒక 10 minutes ఇలా రబ్ చేస్తూ ఉండండి. సో ఇలా ఇటు వద్దులేండి, దీనికి ఆఫ్టర్ అండ్ బిఫోర్ చెక్ చేసుకోవాలి కాబట్టి. మంట వస్తుంది.
లైవ్లోనే చూపిస్తున్నా, వాళ్ళు స్కిప్ చేసి ఇవి మనకి లేని అలవాటు అండి. సో కాబట్టి నేను లైవ్లోనే చూపిస్తాను. రఫ్ చేద్దాం. ఇది గింజలు గుచ్చుకుంటున్నాయి. అందుకని అంటావు మా అమ్మ అనేది ఎప్పుడు, ఎందుకు పిచ్చి పెట్టుకోకు, సెట్ కానప్పుడు ఎందుకు అంటే అని చెప్పినా సరే వినుకున్నా, పెట్టి 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 మెడంతా ఆగం చేసుకున్నా. ఇప్పుడేమో రుద్దుకోవాల్సి వస్తుంది. ఏం చేసిద్దాం ఫ్రెండ్స్, లైవ్లో చూపిస్తున్నా. ఈ వీడియో పోతుందా, ఎంతవరకు పోతుందా అని తర్వాత పెట్టేస్తే మనం ట్రై చేయడం తప్పలేదు కదా బిగులు. ట్రై చేద్దాం. సో నేను రఫ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. సో మొత్తం రాసేసనమాట. నేను మళ్ళీ ఒక 10 minutes తర్వాత మనం 10 minutes ఉంచేసి దాని తర్వాత క్లీన్ చేసేసి, బట్ హ్యాండ్తో జస్ట్ ఇలా అనుకోండి, ఏం కాదు. ఇలా అనుకొని జస్ట్ మరదలా చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం వీడియోలో. ఓకే బాయ్. ఎందుకన్నా లైటింగ్ కొంచెం స్మెల్ వస్తూ ఉంది ఏంటారు అది పొగ వస్తుంది, అది ఎప్పుడు పోతుందని భయం అవుతుంది అనమాట. మళ్ళీ కలుద్దాం. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందంటారా? ట్రై చేద్దామా? ఆ పుట్టు కూడా భయపడు. ఇందిరా అంత నిజంగా వర్తేనండి ఇది. నిజంగా నేను ఏదో ఫేక్ అనుకున్నాలే కానీ వామ్మో ఇంత రిజల్ట్ చూపిస్తానే అనవసరంగా దాదాపు 3,000 బొక్క పెట్టుకొని వచ్చిన ఆ రోజు నేను. మరే లైనే లేండి సోపులు ఇప్పుడు ఓపీలకే అవుతున్నాయి. అలా మీరు 3,000 అయిందా అని నాకు వెళ్ళి చూస్తే నేనేం చెప్పాను, 3,000 అయినాయి. ఓపీకి వాటికి వీటికి అన్నీ కలిపి టాబ్లెట్లు, మళ్ళీ క్రీమ్స్ అన్నీ. మనకి బద్ధకం ఎప్పుడు మండేలా మండుతున్నట్టుంది అన్నట్టుంది. ఇలా ఉంది ఇప్పుడు, కానీ చాలా బెటర్ అండి నిజంగా చెప్పాలంటే. వర్త్ 10 రూపాయల్లోనే మనం ఇంత నీట్గా ఇలా చేసుకోవచ్చు అంటే 2 రోజులకు ఒక్కసారి చక్కగా పెట్టుకోవచ్చేమో మనం. ఇది అలానే ఫేస్కి పెట్టుకోకండి, ఖరాబ్ అవుతుంది. జస్ట్ మెడకి, మీ దగ్గర మీకు ఎక్కడ ట్యాన్ ఉందో హ్యాండ్స్కి, లెగ్స్కి, కాళ్ళకి ఎక్కడైనా పెట్టుకోండి, బాగుంటుంది. వర్తే. దీన్ని చూసారు కదా, వా ఇలా ఒక 4 రోజులు వాడితే సెట్టిగా మనం ఎంత వస్తుందని నేను ఎప్పుడో ట్రై చేసేదాన్ని కదా. సో ఇది వర్తే, గుడ్. ఇలాంటి హోమ్ రెమెడీస్ పనికొస్తాయని ఇప్పటికి అర్థమైంది. బట్ న్యాచురల్గానే చూసి కదా డిఫరెన్స్. ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెంట్ పెడతాను చూడండి. చాలా లైట్గా ఉంది. వర్తే కదా, వర్తే. సూపర్. థ్యాంక్ యూ.